హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అండ్ ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈసారి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎస్ఎస్సి నుంచి 12,256 పోస్టుల్ని రిక్రూట్ అయితే చేయబోతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి క్యాండిడేట్ కూడా అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి డిగ్రీ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ ఆల్సో ట్యాక్స్ అసిస్టెంట్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, ఇలాంటి చాలా పవర్ఫుల్ జాబ్స్ అన్నీ కూడా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారానే రిక్రూట్ అయితే చేస్తారు. చాలామంది ఆఫ్టర్ యూపీఎస్సీ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ జాబ్స్ అన్నీ కూడా మనకి సిజిఎల్ ద్వారానే రిక్రూట్ అయితే అవుతుంటాయి. కాబట్టి ప్రతి డీటెయిల్ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిన పని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఇదే మనకి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్లీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్. ఇక్కడ చూడండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 అంటే సిజిఎల్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని చూస్తే నోటిఫికేషన్ మనకి 21 మేన రిలీజ్ అవడం అయితే జరిగింది. సేమ్ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి 22 జూన్ లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 1 మంత్ ఆఫ్ టైం పీరియడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే నా సైడ్ నుంచి ఒక సిన్సియర్ అడ్వైజ్, మీకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే సైట్ క్రాష్ అయ్యే అవకాశం ఎక్కువైతే ఉంది. ఆ టైంలో మీరు అప్లై చేయలేకపోయామని బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టైం ఉండగానే అప్లై అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా అయితే చూద్దాం. ఆ డేట్స్లో మనకి ఇక్కడ కరెక్షన్ విండో అనే ఒక డేట్ కనపడుతుంది కదా. సో ఈ డేట్ దేని గురించి అంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవి మన నేమ్లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఫాదర్ అండ్ మదర్ స్పెల్లింగ్ మిస్టేక్స్, మనం చదివిన కాలేజీకి సంబంధించిన నేమ్ మిస్టేక్స్, లేదా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి, ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి ఇటువంటి ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంటుంది. అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నట్లయితే కరెక్షన్ విండో అనేది మనకి జూన్ 29 నుంచి జూలై 1 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ 3 డేస్ టైం పీరియడ్లో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కరెక్షన్ అయితే చేసుకోవాలి. అది ఫ్రీ అయితే కాదు. ఫస్ట్ కరెక్షన్కి 200 రూపీస్, సెకండ్ కరెక్షన్కి 500 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎటువంటి అడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఉండకూడదు అని అనుకుంటూ ఉంటే అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. దెన్ నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో జరుగుతుందని చెప్పారు. టైర్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది డిసెంబర్ 2026 జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ ఇయర్లోనే రిక్రూట్మెంట్ 90% ఆఫ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్స్కి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఒక 1 మంత్ శాలరీ కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్ని యాస్టీస్ మనం ఫాలో అవుతాయి. నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మీకు ఒక విషయం చెప్పాను. నోటిఫికేషన్లో 12,256 పోస్టులు రిక్రూట్ చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్లో 22 వేకెన్సీస్, దేర్ ఆర్ అప్రాక్స్ 12,256 వేకెన్సీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు వివరాలు చూడొచ్చు, వేకెన్సీస్ కూడా అనొచ్చు. నోటిఫికేషన్లో మనకి గ్రూప్ బి కేటగిరీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు డిగ్రీతో అప్లై చేసుకోవడంతో పాటు ఈ నోటిఫికేషన్లో ఉన్న మీరు సెలెక్ట్ అయితే ఏదైనా ఒక పోస్ట్కి 25,000 నుంచి 1,50,000 రూపాయల వరకు పోస్టును బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు కరెక్ట్ జాబ్ని చూస్ చేసుకుంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉండడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్, బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మనకి అవకాశం అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే మనకి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్లో ఈ జాబ్స్లో కొన్ని జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్. అలాగే కొన్ని జాబ్స్కి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. అలాగే కొన్ని జాబ్స్కి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ లిమిట్స్ అనేవి మెన్షన్ అయితే చేశారు. మీరు సెలెక్ట్ చేసుకునే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ పక్కనే మీకు మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత అనేది క్లియర్లీ కనబడుతుంటుంది. అక్కడ మీరు చెక్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ అయితే 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయి ఉంటే 15 ఇయర్స్. ఈ విధంగా
రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. యాక్చువల్లీ ఈ రిక్రూట్మెంట్లోనే క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ఎస్సి నుంచి సిహెచ్ఎస్ఎల్ రిలీజ్ అయిందంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని చెప్తాం, అంటే మనం 12th క్లాస్తో అప్లై చేసుకోవచ్చు. అలాగే సీజీఎల్ అంటే మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్ చేసుకునే పోస్ట్ను బట్టి మీరు ఏ డిగ్రీతో అప్లై చేయాలి, మీకు ఉండాల్సినటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఏదైనా ఒక డిగ్రీతో అప్లై చేసుకునేటటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. బట్ స్పెసిఫిక్గా మీరు ఏదైతే పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ పోస్ట్కి ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంపార్టెంట్ డేట్స్లోనే క్లియర్గా మెన్షన్ అయితే చేశాను. సో బట్ ఎనీవే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పాయింట్ని మనం క్లియర్గా చూడాలి కాబట్టి ఆ విధంగా ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ని చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ యాజ్ యూజువల్గానే నేను చెప్పినట్లు టైర్ 1 అండ్ టైర్ 2 ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే 2 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉండడం అయితే జరుగుతుంది. ఓవరాల్లీ ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 అనేది అన్ని పోస్టులకు కూడా మనకి కామన్గానే ఉండడం అయితే జరుగుతుంది. ఈ టైర్ 1లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూస్తే టైర్ 1లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్. అంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో టైం కూడా చూసుకున్నట్లయితే మనకి 1 అవర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ పేపర్కి ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చారో ఆ స్ట్రక్చర్లో ఏ టాపిక్స్ ఉంటాయని చూద్దాం. పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బిలో జనరల్ అవేర్నెస్, పార్ట్ సిలో క్వాంటిటీ యాప్ట్యూడ్, పార్ట్ డిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎగ్జామ్లో ఉండడం అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఎగ్జామ్ అనేది బైలింగ్వల్, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో పేపర్ని డిజైన్ చేసి అయితే ఉంచుతారు. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవడం అయితే జరుగుతుంది. వన్స్ మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2, కొన్ని పోస్టులకి పేపర్ 3 కూడా ఉండడం అయితే జరుగుతుంది. పేపర్ 3 అనేది నెక్స్ట్ డే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే పేపర్ 1 అనేది ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకి కామనే. బట్ పేపర్ 2 అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి సిలబస్ మారడం, ఎగ్జామ్ స్ట్రక్చర్ మారడం లాంటివి ఉండటం జరుగుతాయి. అండ్ ఆల్సో కొన్ని పోస్టులకు మాత్రమే పేపర్ 3 అయితే ఉండడం జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి బేసికల్లీ మీరు టైర్ 1 ఎగ్జామ్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. టైర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుంటే షార్ట్ వీడియోలోనే మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. మీ ప్రిపరేషన్లో గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళే కొద్దీ స్టెప్ బై స్టెప్ మీకే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ మెన్షన్ అయితే చేశారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మెన్షన్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్కి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, దెన్ నెక్స్ట్ ఏలూరు, శ్రీకాకుళం, ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేటాయించినటువంటి ఎగ్జామ్ సెంటర్. దెన్ నెక్స్ట్ తెలంగాణకి చూస్తే తెలంగాణకి యాజ్ యూజువల్గానే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, తర్వాత సిద్దిపేట, ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఒంగోలు కూడా ఎగ్జామ్ సెంటర్గా ఉండడం అయితే జరిగింది. ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనగానే అందరికీ క్లియర్గా మనకి 100 రూపీసే, ఇక్కడ కూడా సేమ్ 100 రూపీసే అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో అప్లై చేసే క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ టు రిజర్వేషన్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అని మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసేటప్పుడు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక అప్లై చేసిన పే చేయాల్సిన వాళ్ళు చూసుకుంటే జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎనీవే ఎస్ఎస్సి CGL 2026 నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేసిన విధంగా లైన్ బై లైన్ అని చెప్పను,
మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే సజెస్ట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.